పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సంక్రాంతి సందడి కొనసాగుతోంది. భీమవరం పరిసర ప్రాంతాలు పలు రాష్ట్రాల నుండి వచ్చే పందెం రాయిలతో హడావిడిగా మారింది. సాఫ్ట్వేర్ ఉద్యోగులు సైతం పందెం బరులు ఏర్పాటు చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇక భీమవరం పందెం బరులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. పందాలకు పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధమైపోతుంది. సమయం కొంత తక్కువగా ఉండటంతో నిర్వాహకులు చకచక పనులు చేసుకున్నారని చెప్పుకోవచ్చు. మీరు వెనకాల చూస్తున్న గ్రౌండ్ అంతా కూడా మీరు పండుగ 4 రోజుల్లో చాలా సందడిగా మారిపోనుంది. వివిధ రాష్ట్రాల నుండి వచ్చే అతిథులతో పాటు మరోపక్క తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పందెం రాయిలతో అయితే ఈ ప్రాంగణం అంతా సందడిగా మారిపోతుంది. మీరు చూస్తే ఏదో ఒక వివాహ కార్యక్రమమో లేకపోతే ఒక ప్రైవేట్ ఫంక్షన్ జరిగేటప్పుడు ఏ విధంగా చేస్తారో ఆ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మధ్యలో మీరు ప్లాట్ఫామ్ చూడొచ్చు. కోడి పుంజులకు సంబంధించి దెబ్బలాడుకోవటానికి, అంటే స్పష్టంగా ఎంత దూరంగా ఉన్నా కూడా ఆ ప్లాట్ఫామ్ కనపడేలాగా, పుంజులు కనపడేలాగా ఏర్పాట్లు నిర్వాహకులు చేస్తున్నారు. అదంతా కూడా ఇసుకతో ఫిల్ చేశారు. మరోపక్క సీట్ల కేటాయింపు కూడా ఇప్పటికే ఆ ప్లాన్ అది మనకి అర్థమైపోతుంది. విఐపీలు, వివిఐపీలు, పుంజులు ఎవరైతే తీసుకొస్తారో వారికి సంబంధించినంత మటుకు కోడి పుంజులు దాయడానికి తెచ్చి ఆ గాబులు కూడా అక్కడ మీరు విజువల్స్లో చూడొచ్చు. చాలా సమయం తక్కువగా ఉండటంతో, అంటే చంద్రబాబు నాయుడు కూడా మొన్నే సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడడంతో కొంత పందిరాయిలో ఉత్సాహం వచ్చిందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అంతా యువకులు ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి పందాలకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఏంటి సంక్రాంతి అంటే కోడి పందాలేనా అంటున్నారు అందరూ, ఏం చెప్తారు మీరు? సార్, సంక్రాంతి అంటే కోడి పందేనండి. ఇతర రాష్ట్రాల నుంచి, పొరుగురుల నుంచి మొత్తం వాళ్ళ చుట్టాలు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా ఇక్కడికి వస్తారు. కానీ ఏంటంటే మీరు కోడి పందాలు అని చెప్పి దాన్ని నెగిటివ్గా చూపిస్తున్నారు. కానీ కోడి పందాలు అనేది మా సాంప్రదాయం అండి. ఎప్పుడు మా తాతలు, మా చిన్నప్పటి నుంచి కూడా కోడి పందెం అంటే సంక్రాంతి అంటే కోడి పందెం. మా ఫ్యామిలీస్ ఇంటికి వచ్చినా సరే కోడి పందాలు ఎక్కడ ఉన్నారు ఏంటని అన్నీ చూసుకుని అందరితోటి ఫ్యామిలీస్ తోటి కలిసి ఎంజాయ్ చేసి పండగ సంక్రాంతి అండి. కానీ ఏంటంటే టీవీల్లో కానీ బయట కానీ లక్షల పందాలు కాసేస్తున్నారు, కోట్లు పందాలు కాసేస్తున్నారు అని చెప్పి ఏదో నెగిటివ్ ప్రాపగండా సృష్టిస్తున్నారు. కానీ ఇదంతా పందాల గురించి, డబ్బు సంపాదన గురించి కాదండి. ఇదంతా కేవలం మా సాంప్రదాయం. మా సాంప్రదాయానికి మేము కట్టుబడి ఉన్నాం. అన్ని పర్మిషన్లు కూడా అన్ని క్లియర్గా ఇస్తున్నారండి. గవర్నమెంట్ తరఫు నుంచి కూడా అన్ని సపోర్ట్ ఉంటాయి. ఎటువంటి సపోర్టు లేని పరిస్థితిలో కూడా మేము అన్ని సపోర్ట్లు తెచ్చుకుని పందాలు జరిపించే కార్యక్రమం కూడా దగ్గరుండి చూసుకుంటామండి. అందరూ హ్యాపీగా రండి. గ్యాలరీలు చాలా కనపడుతున్నాయి. ఎవరెవరికి ఏ గ్యాలరీలు? సార్, కోడి పందాలు, గ్యాలరీలు, విఐపి కేటగిరీలు ఇవన్నీ కాదండి. అందరూ ఇక్కడ సమానమేనండి. ఇక్కడ 3 లైన్లు ఉంటాయండి. 3 లైన్లో కూడా చైర్స్ ఉంటాయి. ఆ చైర్స్లో కోడి పందెం కట్టి వాళ్ళు ఒక వైపు కూర్చుంటారు. మిగతా ఆడియన్స్, వాళ్ళ ఫ్యామిలీస్, చుట్టాలు అందరూ చూడటానికి వచ్చే వాళ్ళు అందరూ కూడా వెనకాల 2-3 రోజుల్లో కూర్చుని పందెం క్లియర్గా కనిపించే విధంగా ఏర్పాటు చేస్తా ఉండి. అంతే. ఏంటంటే ఇప్పుడు దీని మీద ఈ 4 రోజులు లాభం గురించి పెడుతున్నారా, లేకపోతే ఏంటి? గత ఏడాది లాభ నష్టాలు ఏ విధంగా ఉన్నాయి? సార్, ఎప్పుడు కూడా కోడి పందెం వ్యాపారం కింద చూడకండి దీన్ని. ఇది కేవలం సాంప్రదాయమేనండి. మా సాంప్రదాయాన్ని గురించి మేమేదో కష్టపడి మా ఫ్రెండ్స్ అందరూ కూడా కలిపి చేస్తున్నారండి ఇది. కానీ ఒక విషయం అండి, ఇక్కడ కోడి పందెంలో డబ్బులు కట్టుకుంటారు, కొంతమంది పోవచ్చు రావచ్చు. కానీ వాళ్ళు ఎవరు కూడా బాధతోటి డబ్బు పోగొట్టుకున్నాను ఆలోచించరండి. కోడి పందాల మీద ఇష్టం మీదే వచ్చి అందరూ చూస్తారు తప్పించి డబ్బు గురించి అయితే పట్టించుకునేది లేదండి. ఏంటి సుమారుగా రోజుకి ఎన్ని పందాలు ఇక్కడ జరగబోతున్నాయి? ఎన్ని లక్షల్లో జరగబోతున్నాయి? లక్షలతో కాదండి, మీరు ఆ మాట చెప్పొద్దండి. ఏంటంటే ఫ్రెండ్స్ మధ్యలో సరదాగా వేసుకుంటారండి. అందులో బయట చేసుకుంటారు తప్ప సంప్రదాయంగా అవతల ఎత్తున ఉన్నారనుకోండి, మేము సరదాగా వేసుకుంటామండి. అంతేగాని అందులో లక్షలు కోట్లు అని మీరు చెప్పదు. అంటే అతనికి 50,000కి వేస్తాడంటే 50,000 అండి, లక్షకి వేస్తాడంటే 1,00,000 అండి, అంతేనండి. అమౌంట్ అన్నది వాదు అనుకుంటారండి. మీరు అన్నారు కదండి లాభ నష్టాలని. ఇందులో ఏంటంటే లాభం గురించి ఎవరు చూడదండి. ఏంటంటే సాంప్రదాయం కదా, మొత్తం దేశం మొత్తం నుంచి ఆ 3 రోజులు వచ్చి ఆనందపడతారు కదా అని ఉద్దేశంతో మేము పెట్టడం అండి. ఇందులో ఎవరి దగ్గర ₹1 ఆశించాం. ఏంటంటే మాకు మొత్తం అందరూ భీమవరం బ్రాండ్ అంటే కోడి పందాలు అయిపోతున్నాయి, ఇంకా చాలా ఉన్నాయి కదా అని కూడా కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. మరి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఓన్లీ భీమవరం సంక్రాంతి కోడి పందాలు, అది మంచి అంటారా చెడు అంటారా? మంచి చెడు కాదండి, మీరు చూపించేది ఓన్లీ కోడి పందాలు చూపిస్తున్నారండి. ముగ్గురు పోటీలు ఉంటాయి, కబడ్డీ పోటీలు ఉంటాయి, ఇంకా ఆడవాళ్ళతో పిండి వంటలు అన్నీ చేస్తారండి, హౌసీలు ఉంటాయండి.
బొమ్మలు కొలువు ఉంటాయండి, ఎద్దుల పందాలు ఉంటాయి. అవేమి మీరు చూపించకుండా ప్రత్యేకంగా మీరు కోడి పందాల మీద ఫోకస్ చేయటం వల్ల కోడి పందెం అన్నది హైలైట్ అవుతుందండి. ఇవన్నీ చూపించండి, మొత్తం ఇంకా వచ్చే జనం మీద ఇంకా ఎక్కువ వస్తుందండి ఇవన్నీ మీరు చూపించితే. అదండి. ఓకే, ఏంటి మరి ఈ సంవత్సరం ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎంతమంది వస్తారనుకుంటున్నారు భీమవరానికి? ఏ ఏ రాష్ట్రాల్లో వచ్చే అవకాశం ఉంది? అంటే మొత్తం చుట్టుపక్కల మన ఏపీ, తెలంగాణ చుట్టుపక్కల కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఇంకా బయట అదేనండి ఏపీ తెలంగాణ కలిపండి తెలుగు రాష్ట్రాలు అంటే. చుట్టుపక్కల నుంచి అందరూ వస్తారండి. వచ్చిన అతిథులకి ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటామండి మేము. కనీసం ఒక 1000 కోట్లు టర్న్ ఓవర్ ఉంటుందండి ఓవరాల్గా. ఈ ఒక్క బరి గురించి మాట్లాడలేదు నేను, ఓవరాల్గా పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక 1000 కోట్ల టర్న్ ఓవర్ ఉంటుంది. తక్కువ చెప్పినా 1000 కోట్లు అంటున్నాను. మీరు ఈ మాట నేను నెగిటివ్ చేస్తున్నారు. 1000 కోట్లు అన్నది మీరు అది పట్టుకుంటాం వల్ల కోడి పందెం అన్నది నెగిటివ్ అవుతుందండి. కోడి పందెం సాంప్రదాయంగా చూడండి, ఎటువంటి నెగిటివ్ పబ్లిసిటీ ఉండదండి. అది వస్తాయండి అందరికి, ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటుందండి. మొత్తం అందరికి కనిపిస్తుంది. ఇక్కడ సపరేట్గా లేడీస్ కూడా కూర్చోవడానికి వాళ్ళకి సపరేట్ గ్యాలరీ అండి, లేడీస్ సపరేట్. వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కూడా మేము అరేంజ్ చేస్తున్నామండి. డబ్బు కౌంటింగ్ చేసే మిషన్లు కూడా రెడీగా ఉంటాయా? అవి ఉండవండి. ఓకే, మనం చూస్తున్నాం మొత్తం మీద ఇక్కడ సంక్రాంతి 4 రోజులు అయితే మొత్తం వ్యవస్థ అంతా మారిపోతుంది. చాలా అంగరంగ వైభవంగా ఒక పెళ్లి జరిగినట్లుగా ఇక్కడ అలంకరణలు చేస్తారనే చెప్పుకోవచ్చు. మీరు విన్నారు, మహిళలకు కూడా ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి నిర్వాహకులు చెప్తున్నారు. అంటే మహిళలు కూడా కోడి పందాలకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనే చెప్పుకోవచ్చు. వాళ్ళు కూడా గత ఏడాది, అంతకుముందు ఏడాదితో పోలిస్తే గత ఏడాది మహిళలు ఎక్కువగా వచ్చారు. ఈ ఏడాది అది మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వారికి కూడా సౌకర్యాలు ఉండేలాగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా వారికి కూడా పందాలు కనపడేలాగా ఏర్పాట్లు చేస్తున్నాం అంటున్నారంటే మరి 2026 సంక్రాంతికి నిర్వాహకులు పందెం బరులు ఏ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ.